వేదికలో పాలు పంచుకుంటున్న ఆళ్లపల్లి గ్రామ ప్రజలకు, ఈజీఎస్ సిబ్బందికి, అదేవిధంగా సామాజిక తనిఖీ బృందం వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న 27వ తారీఖు వరకు మండలంలో ఉన్న అన్ని 12 పంచాయతీల్లో కూడా ఈ సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్నింటినీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ నివేదికను ఇప్పుడు సమర్పిస్తారు. ఈ సంవత్సర కాలంలో మొత్తం మీద 1,94,96,438 రూపాయల విలువైన ఉపాధి హామీ పనుల్ని ఈ తనిఖీ బృందం తనిఖీ చేశారు. ఈ తనిఖీ చేసిన వాటిల్లో లోటుపాట్లను, అట్లాంటి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే వాటితో జత చేసి ఇప్పుడు 1/4/2023 నుంచి 31/3/2024 వరకు మొత్తం 12 పంచాయతీలలో 1,94,96,438 రూపాయలు ఖర్చు కూడా జరిగింది. 255 వర్కులకు సంబంధించి ఇటు మొత్తాలపైన సామాజిక తనిఖీ బృందం వారు 20వ తారీఖు నాడు ఈ మండలికి రావడం జరిగింది. 20-21 అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి తనిఖీ కార్యక్రమం, 27వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో ఫీల్డ్ విజిట్, డోర్ విజిట్ కంప్లీట్ చేసుకుని, గ్రామ సభలు కూడా కంప్లీట్ చేసుకుని ఈరోజు మనం 28వ తారీఖు నాడు ప్రజావేదిక అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటగా వచ్చేసి రాయలంకపాడు జీపీ బీనవత తమ యొక్క నివేదికను చదివి వినిపించడం జరుగుతుంది. అంతకంటే ముందు గత ఆడిట్ 2వ విడత సామాజిక తనిఖీకి సంబంధించిన ఏటీఆర్ రిపోర్టు చదివి వినిపించడం జరుగుతుంది. కూలీల వేతనాలుగా 5,22,395 రూపాయలు మరియు సామాగ్రి పరంగా 5,55,674 రూపాయలు అనేది కట్ చేయడం జరిగింది సార్. మనకు 10 వర్కులు పని చేయించడం జరిగింది సార్. 10 వచ్చేసి గ్రీవెన్స్. వర్క్ ఐడి నెంబరు 7779, వర్క్ నేమ్ వచ్చేసి పర్పులేషన్ ట్యాంక్ సార్ 10. దాంట్లో 6 మంది హక్కుదారులు 19 రోజులు పని చేసినట్టుగా హాజర్లు, సంతకాలు ఉన్నాయి, కానీ ఇట్టి హక్కుదారులకు పేమెంట్ కాలేదు సార్. రికార్డు పరిశీలనలో గుర్తించడం జరిగింది. అయితే సార్ అయితే క్వాంటిటీ మొత్తం పోయింది. ఇప్పుడు దానికి క్వాంటిటీ ఆపింటే కనుక ఒకవేళ వీళ్ళు మళ్ళీ తర్వాత పేమెంట్ చేసి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు క్వాంటిటీ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ డిమాండ్ పెట్టి ఎట్లా పేమెంట్ చేయాలి సార్? ఇప్పుడే కానీ అసలు కట్ అయ్యి ఆగిపోదు. అది ఇప్పుడే కానీ అమౌంట్ పర్ డే వేజ్ ఎంతైతే ఉందో లిమిటెడ్ అంతవరకు తీసుకొని మిగతా క్వాంటిటీ డైరెక్ట్ అది క్లోజ్ అయిపోతుంది. అది పేమెంట్ వాళ్ళు పోలేదు సార్. మేము అదే చెప్తున్నాం మిస్ గారు, వాళ్ళకి పేమెంట్ పోలేదు. ఒకవేళ క్వాంటిటీ ఆపి ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ రీపేమెంట్ చేసుకుని కూడా డైరెక్ట్ అయిపోయింది కాదు. అట్లా ఎట్లా ఏంటంటే పర్ డే వేజ్ ప్రకారమే ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ ప్రకారమే చేసుకుంటుంది. తర్వాత మిగతాదంతా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, అది తీసుకోదు. ఇక మనం ఒక నెక్స్ట్ పెండింగ్లో ఉంచి నేను ఏమంటున్నానంటే మీరు పర్టికులర్గా మెన్షన్ చేసి దాన్ని డ్రాబ్యాక్ చేస్తే తప్ప చేయలేక రాదు. అది ఎంతవరకు అయితే తీసుకుంటుందో. 14 వచ్చేసి ఏ భాగంలో ఆర్థిక సంవత్సరానికి ప్రింట్ తీసి అతికించడం జరిగింది, మరియు బి భాగం వచ్చేసి 3 నెలలకు ఒకసారిగా మాన్యువల్గా రాయలేదు సార్. భాగం సి మనకు ఓన్లీ పనుల భాగస్వామ్యం మాత్రమే ఫోటోలు దించడం జరిగింది. 25% చెక్ మేజర్ చేయడం జరిగింది. ఎంబుక్లో 12-13 కాలాలు రాయడం లేదు. మనకు మొక్కలకు సంబంధించి సర్వేయల్ రిజిస్టరు
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ఎన్ని మొక్కలు బతికి ఉన్నాయి అనే సమాచారాన్ని సర్వే రిజిస్టర్ రికార్డులో ఉండగా తనిఖీ బృందానికి రిజిస్టర్ ఇవ్వలేదు సార్. ఇది ఏం లేకుండానే ఇచ్చిరు అని చెప్పేసి చెప్పాము. ఆఫీసే అయిపోయింది, టోటల్ కాలం లేదన్నా. రోజుగార్ దివస్ యోజన అనేది లాస్ట్ ఫ్రైడే రోజు నిర్వహించుకోవాలి సార్. అంటే మంత్లో లాస్ట్ ఫ్రైడే, నెలకు ఏం చేస్తాం మీటింగ్ పెట్టి మీటింగ్ పెడతావు కదమ్మా. మీటింగ్లో ఏం చేస్తావు తెలుసా నీకు? అసలు తెలిస్తే తెలుసు అని చెప్పలే, ఆఖరి తెలియదు అని చెప్పు. తెలీదు. 2,94,033 రూపాయలు, 2,32,435 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 5 పనులు చేయించడం జరిగింది సార్. పని చేసినట్టుగా సంతకాలు హాజరులో ఉన్నాయి, కానీ ఇటు హాజరులు సంతకాలు కొట్టివేయడం జరిగింది. తనిఖీ బృందం వారు ఇంటింటి తనిఖీలో అదే నా పేమెంట్ పాయింట్ పోయిందా లేదనేది చూస్తాం సార్. ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎంబీకి అక్కడ ఏమంటే ఇట్లా అబ్జర్వేషన్ అంశాలు కాదు, ఇవన్నీ మీరు క్షేత్రస్థాయిలో చూసుకున్న తర్వాత ఇప్పటివరకు పేమెంట్ రావాలి. ప్రోగ్రెస్ అయితే క్వాంటిటీ ఉంటుంది, తర్వాత ఎక్కడ ఉంటుంది మిగతా క్వాంటిటీ ఉంటుంది, కానీ ఈ క్వాంటిటీ ఉన్నది కదా. ఇక్కడ మనం మిగతా మండలంలో పోల్చుకుంటే కనుక ఈ మండలంలో బాగా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది సార్. ఒక్క డిమాండ్ ఫామ్ కూడా ఇవ్వలేదు సార్. అక్కడ అసలు ఏ ఒక్క జీపీలో కూడా బ్లూ ఫామ్స్ తీసుకున్న దాఖలాలు తీసుకున్నాం పార్సెల్గా, అక్కడ కొన్ని దాని మీద వీళ్ళు ఫోకస్ చేయట్లేదు. ఎంతసేపులో ఈ డయాలో మీరు చేసిన సూత్రమే, దీని సూత్రమే 3 పేజీలు. ఈ సూత్రాన్ని ట్రైనింగ్ దాని సూత్రాన్ని కరెక్ట్ అప్లికేబుల్ చేయట్లేదు సార్. నా అవసరమైతే చూడమని చెప్పండి. అందరికీ నమస్కారం సార్. రాయలంకపాడు జీపీ సార్. ఇందులో కూలీల వేతనంగా 6,38,201 రూపాయలు సార్. మెటీరియల్ పరంగా 1,95,679 రూపాయలు సార్. టోటల్ వచ్చేసి 8,33,880 రూపాయలు. ఈ గ్రామంలో 19 పనులు జరిగినాయి సార్. అది కాదు, ఆధార్ కార్డు కదా నెంబర్ చూపిస్తుంది కింద రాస్తా, అది పెట్టి సరిపోద్దాం. అలా 4 ఉన్నాయా? 4 ఉన్నాయి. నెక్స్ట్ ప్రతి నెల ఒకసారి రోజా గర్ల్స్ పెట్టాలి. ఒకసారి చెప్పు, ఒక వారం ఫిక్స్ చేసుకో. మా దగ్గర ఎవ్రీ గురువారం ఫిక్స్ చేసుకున్నాం సార్. అదే ప్రతి వార్డు స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ నిర్వహించుకోవచ్చు సార్. అది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వాడుకోవచ్చు. తర్వాత మనకు రైతులకు అవగాహన కల్పించాలి. కొలతల ప్రకారం ఎంత చేస్తే వాళ్ళకి పేమెంట్ పడుతుంది, ఫుల్ పేమెంట్ అవగాహన కల్పించాలి. మళ్ళీ కొత్త జాబ్ కార్డు తీసుకోవాలి. వాళ్ళకి బేసికల్ రావాలి సార్, బేసికల్ రావాలి, మేట్లు రావాలి, టీఎస్, తర్వాత బ్యాంక్ అధికారులు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా రావచ్చు సార్. రావాలి సార్. ఎంపీడీ వీళ్ళందరూ రావాలి సార్. ఆ ప్రజాప్రతినిధులు కూడా రావాలి సార్. వార్డు మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్ రావాలి సార్. సరిగ్గా చేయట్లే, రోజుగార్ నివాస్ యోజన సరిగ్గా చేయట్లేదు మండలంలో. పాపులేషన్ ట్యాక్కి సంబంధించిన ఫొటోస్ చూపించలేదు సార్. 3 దశల ఫొటోస్ చూపించలేదు సార్. అనేది నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 11వ అంశం వచ్చేసి పే స్లిప్స్ అనేది కూడా ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ 12వ అంశం వచ్చేసి ఇక్కడ 7 టైప్ రిజిస్టర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ లేనట్టుగా గుర్తించడం జరిగింది సార్. మాన్యువల్గా రాయాల్సినవి రాయడం లేదు, డైరెక్ట్ ప్రింటెడ్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 13వ అంశం వచ్చేసి వర్క్ సైట్ ఫొటోస్కు సంబంధించి సార్, ఇవి కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాల్సింది కానీ నిర్వహించడం లేదని గుర్తించడం జరిగింది సార్.
14వ అంశం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫొటోస్లలో అది మీరు మళ్ళీ పర్సనల్ చేసి రాకపోవడం చేయించారు, దానివల్ల అది ప్రాబ్లం మళ్ళీ ఫిక్స్ చేస్తాం సార్, ఒక నిర్మాణం కూడా ఇచ్చేస్తాం సార్ అది ప్రాబ్లం కాదు కానీ తీసి పెట్టిన తర్వాత డయా ప్రాబ్లం ఉంది అక్కడ. నెక్స్ట్ 34వ అంశం సార్, ఇక్కడ గ్రామ పంచాయతీ నందు ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. డోర్ టు డోర్ నందు కూడా వివరణ కోరితే పని చేయలేదని చెప్పేసి తెలపడం జరిగింది సార్. పురం గ్రామ పంచాయతీ సార్. ఈ గ్రామంలో కూలీల వేతనగా 15,71,616 రూపాయలు, నిత్యాలకు గాను 5,27,058, మొత్తం 20,98,674 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 39 పనులన్నీ చేయడం జరిగింది. ఇటు పనులపై నిర్వహించడం జరిగింది సార్. వాస్తవంగా 26 రోజులు పనిచేసినట్టుంది సార్. కాకపోతే వీరి యొక్క అకౌంట్కు ఈకేవైసీ అనేది చేయకపోవడం వల్ల అటు పనికి సంబంధించిన వేతనాలు నష్టపోవడం జరిగింది సార్. గ్రామ సభలో డిమాండ్ పెట్టి పేమెంట్ చేస్తామని తెలిపారు సార్. సార్ ఇక్కడ పొరపాటు ఏంటంటే సార్, ఈ కేవైసీ జీపీ కూడా అలా వర్క్ అనేది ఉండదు. చూడండి ప్రోగ్రెస్, ఒక జీపీకి ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తున్నాం, మనం ఎన్ని గణం ఫైండింగ్ తీసుకొస్తాం అనేది కూడా చూడాలి. ఎప్పుడు ఏపీ వారు ఏం పర్యవేక్షణ జరుగుతుంది అనేది కూడా చూడాలి. చిన్న జీపీ గుడ్ గవర్నెన్స్ ప్రాసెస్ అనేది ఎక్కడ టోటల్ గుడ్ గవర్నెన్స్లో ఫెయిల్. నెక్స్ట్ 11 సార్, ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. అదేవిధంగా ఆర్థిక సంవత్సరంలో పనిచేసుకున్న పని దినాలు కూడా రాయడం లేదు సార్. మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది సార్ ఫిట్. సార్ అంటే యూత్ వర్క్లకు ఎక్కడ కూడా మనకి చూసి మరి తప్పదు కండి, ఒకసారి ఫీల్డ్లో చూడాల్సిందే. వాళ్ళు చెప్పడానికి అది ఎంక్వైరీ వచ్చేసరికి మళ్ళీ వర్షం పడుతుంది సార్. అది టోటల్ 100% రికవరీ ఉందని కూడా ఉంది. అప్పుడు 100% రికవరీ అప్పుడు వేద్దాం. ఎలాంగ్ విత్ సోషల్ టీమ్ రైట్ సార్. కంబైన్డ్ వెరిఫికేషన్ రైట్, జాయింట్ వెరిఫికేషన్ మేము కూడా వస్తాం, ఇద్దరం కలిసి జాయింట్ వెరిఫికేషన్. కుంటనైనా యాజ్ వెల్ చిన్న స్థాయిలోనే ఉంటాయి కుంటలు అనేది. పీటీలు మనం చేసినది పీటీకి ఒక్క నిమిషం సార్. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక మనం ఏరియాని క్రాస్ చెక్ చేసినప్పుడు కనుక మీరు ఆ ఫీల్డ్లో కనుక మనం లెంత్ పెడితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఉంటుంది సార్. ఫీల్డ్ యాజ్ పర్ ఇప్పుడైనా పోదాం నేను ఒకవేళ ఉంటాయి. ఎందుకంటే ఫీల్డ్లో ప్రకారం కొలిసినాం కాబట్టి తెలుస్తారు దాని పరిస్థితి. ఫీల్డ్లో ఉన్న యాజ్ పర్ ఎంపీ ప్రకారం డెప్యుటేషన్ రాకపోతే అది వేషన్ వస్తుంది కదా సార్. అయితే ఒకవేళ అట్లా పని చేసుకున్నప్పుడు అయితే 8,500 ఎందుకు ఇచ్చినట్టు మరి? రిజిస్టర్లో మీరు 8,500 ఇస్తుంది కదా, రిజిస్టర్ అక్కడే ఇస్తే ఏదో క్లారిటీ వస్తుంది. మీరేమో అక్కడనేమో రిజిస్టర్ లేదు సార్, మెయింటైన్ చేయలేదు సార్, రెగ్యులర్ కాదు సార్ అని చెప్పి చెప్తారు. వీడికి వచ్చినాక రిజిస్టర్ సరే చూడండి. ఇంకోటి 8 కిలోమీటర్లు ఇక్కడ నుండి ఆలపల్లికి 12-15 కిలోమీటర్ల అడవిలో సరే ఓకే. ఇట్లున్నప్పుడు మరి మనకు 5% 5 కిలోమీటర్ దాటితే కనుక మనకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది. ఇచ్చిరా సరే పోనీ అట్లా అనుకున్నాక యాజ్ పర్ రూల్ ప్రకారమే వెళ్దాం. ఇచ్చిరా ఒకవేళ 10% అది రావాలి కదా వాళ్ళకు. ఒకవేళ ఇచ్చిరా అట్లా అది కూడా లేదు. 5 కిలోమీటర్స్ దాటితే ట్రాన్స్పోర్టేషన్ 5% చట్టం చెప్తుంది కదా. ఎందుకు మరి చేసిన వినిపిస్తుందా నా వాయిస్? తులం నాగరాజు పనికి వస్తాడా అంటున్నా. 100 రోజులు పని చేస్తాడా? ఆళ్ళపల్లి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తులం నాగరాజు 100 రోజులు పనికి వెళ్తాడా మేడం? వాళ్ళ బార్బర్ షాప్ ఉంది మేడం, అక్కడనే వాళ్ళ ఆవిడ వెళ్తుందా? వెళ్ళదు మేడం. ఇక్కడ నేను చెప్పిన పేర్లు వాళ్ళు 100 రోజులు పనికి వెళ్తారేమో చెప్పండి. సంజీవ్ కుమార్ 100 రోజులు పనికి వెళ్తాడా? ఇంటి పేరేంటి? సంజీవ్ కుమార్, ఉమారాణి, చిన్న పిల్లగాడు మేడం, స్కూల్కి వెళ్తుండే. శంకర్, బాకుట్ల ప్రవీణ్ కుమార్, తులం నాగరాజు, తులం వెన్నెల. ఎవరు పని చేస్తారు, ఎవరన్నా వాళ్ళ మస్టర్లో ఫిల్అప్ చేసుకొని రావాలి. వచ్చి పంచాయత్ సెక్రటరీ కానీ సంబంధిత పీఎల్ఎస్ని కానీ తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు పేమెంట్ కోసం ఇక్కడికి ఎంసీకి పంపిస్తారు. ఇది జరుగుతున్న ప్రాసెస్.
అక్కడ లైవ్లో వాళ్ళు పని చేసిర్రా లేదా, అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం ఎక్కడ కూడా ఏ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎక్కడ కూడా అబ్జర్వేషన్ లేదు, రోల్ కాలింగ్ లేదు. కాబట్టి మనం వీళ్ళు రైతుకు మస్టర్ ఇస్తున్నారు ఇండివిజువల్ వర్క్ కాబట్టి. రైతుకు మస్టర్ వాళ్ళని ఫిల్ చేసుకుంటారు, పేరు ఫిల్ చేసుకొని అటెండెన్స్ వేసుకొని సంతకాలు ఆయన పెట్టేసుకొని వీళ్ళకి పంచాయత్ సెక్రటరీకి ఇస్తే వీళ్ళు ఎంసీస్లో పేమెంట్ చేస్తారు. ఇది జరిగిన ప్రాసెస్. ఇదంతా అట్లా చేస్తావా? అదే చెప్తలేదా చూడు, అదే 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 ఫార్మాలిటీ ఇస్తున్నా మరి ఇండివిజువల్ ప్రాసెస్ ఏ వరకైనా మస్తులు మనం పట్టుకుపోయి అలా ఇవ్వచ్చు. 10,68,685 రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 3,88,174 సార్. టోటల్ వచ్చేసి 14,56,859 సార్. ఈ గ్రామం నందు మొత్తం 19 పనులు జరగడం జరిగింది సార్. పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ జాబ్ కార్డ్ లేనందువలన పనికి వెళ్ళలేకపోతున్నామని జాబ్ కార్డ్కి అప్లై చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. వేతన రసీదులు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 7 రిజిస్టర్స్లలో సామాగ్రి రిజిస్టర్ మాత్రమే అప్డేషన్లో ఉంది సార్, మిగతా రిజిస్టర్స్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. టీకేపీకి సంబంధించి సార్ ట్రావెల్ సామాజిక తనిఖీ బృందానికి కూడా చూపించలేదు సార్. గ్రావెల్కి పిలిచే ఉండవు సార్. యాక్చువల్గా ఏంటంటే అక్కడ వర్క్ జరిగింది సార్. ఎక్స్ట్రా బయట ప్లేస్ కూడా ఉంది సార్ పోసింది. అది వాళ్ళు కౌంట్లో తీసుకోలేదు. ఈసీ గారు అందులో మళ్ళీ మీరు కరెక్ట్గా లేదు అంటే గ్రావెల్కు సంబంధించి బిల్స్ ఉన్న సంగతి మాకు కూడా తెలుసు. మేము గ్రావెల్కు బిల్ అడగలేదు, స్టీల్కు సంబంధించిన బిల్స్ అడిగినాం. ఓకేనా, కొంచెం వినండి. స్టీల్కి బిల్ ఇస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే సప్లయర్ అని ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చినట్టు, నాకు అంత అమౌంట్ ఇస్తావా మీకు బిల్ ఇస్తా అన్నట్టు. ఇప్పుడు పేమెంట్ ఎక్కువ బిల్లు ఇవ్వకుండా అయితే తక్కువ ఇచ్చారు. అయితే బిల్లు ఇవ్వకుండా ఇస్తే తక్కువ ఇచ్చారా? తక్కువ లేదు సార్. మాకు యాక్చువల్ అంటే మన ప్రకారంగా పేమెంట్ చేసినాం సార్. బిల్లు అడుగుతుంటే ఏంటంటే వాళ్ళు అట్లా అంటున్నారు. మరి ఎక్కువ ఇస్తే మనం బిల్లు ఇస్తే నువ్వు ఎక్కువ ఇస్తా అంటే మేము ఏం మాట్లాడతాం సార్. ఎక్కుంటే ఏం కాదు. వాళ్ళు బిల్లు అడిగితే అట్లా డిమాండ్ బిల్లు అడుగుతుంటే నాకు ఎంత పేమెంట్ చేసినా అంత పేమెంట్ అంత అడుగుతున్నారు. కాదండి, మీరు ఎంత పేమెంట్ చేసినా అంతకి బిల్ అడగండి. అక్కడ ఎక్కువ అయింది సార్. తీసుకొచ్చి పైసలు ఇచ్చే తీసుకొచ్చింది సార్. బిల్ ఇస్తారు కరెక్టే. బిల్లు అడిగితే అట్లా అంటున్నారు. మీకు పేమెంట్ ఎంత చేశారని అడుగుతారు. సరే, అది గ్రావెల్ విషయం చెప్పండి. కొంత మెజర్మెంట్స్ ఉన్నాయి సార్ ఎక్స్ట్రా. అయితే నేను పోయిస్తాను సార్. ఎవరు చూపించారు మాకు వర్క్? ఎవరు చూపించారు? చూపించారు సార్. కానీ ఎవరు చూపించారు? ఎక్స్ట్రా ప్లేస్ లో ఉన్నది. ఈసీ గారు ఎవరు చూపించారు? ఫీల్డ్కి వచ్చి చెప్తాడు. ఒక్క నిమిషం రాగండి, ఆయన మాట్లాడతాడు. ఆయన వాయిస్ మా ఫీల్డ్ లో వర్క్ ఎవరు చూపించారు? నేను చూపించిన పక్కన చూపించిన ఈసీ గారు ఓకే, మీరు చెక్ మెజర్ చేసి ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ పక్కనే అదొక బ్రిడ్జ్ కడుతుంది. దాని పక్కనే అడవి రామారం పోయే రూట్లోనే బ్రిడ్జ్ కడుతున్నాడు. ఆ బ్రిడ్జ్ అయితే విషయం ఏంటంటే ఒక్క ట్రాక్టర్ ట్రిప్ సీటు, అన్లోడింగ్ ఫోటోలు, డంపింగ్ ఫోటోలు ఒక్కటన్నా చూపించమని చెప్పాను సార్. సరే తక్కువ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఆ డంపింగ్ ఫోటోలు ఒక్కటన్నా చూపించండి. మండల్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక్క డంపింగ్ ఫోటోలన్నా చూపించండి. గ్రావెల్కు సంబంధించి 12 జీపీలకు సంబంధించి ఏ ఒక్క జీపీలు అయినా ఆ ట్రిప్స్ పోసినవి, వాటికి సంబంధించిన ట్రాక్టర్ అన్లోడింగ్ ఫొటోస్ ఎక్కడ కూడా మెయింటైన్ చేయలేదు అసలు. ఆ ఉన్న డోజర్ తోటి దాన్ని క్లీన్ చేసేసారు. ఉంటే చూపించారు. నేను ఏమంటానంటే సరే మీరు ఉన్నాయి అంటారు కదా, ఫోటోలు చూపించారు. క్రీడా ప్రాంగణాల్లో మీరు వడ దగ్గర పెట్టుకొని పని చేయట్లేదు. మా వాళ్ళు అప్పుడే నేను ఏమంటున్నా చూడటం కాదు. ఉండాలి. ఒకవేళ ఉంటే ఒకటి వర్క్ నేమ్ ఒకటే, వర్క్ జరిగిందేమో ఒకటి. మరి అది కూడా ఆమె క్లారిటీ చెప్పట్లేదు. ఒకసారి ఫోటోలు ఉంటే కనుక చూపించండి. ఒక
1 నుంచి 10 వరకు ఇన్ఫర్మేషన్ 11 వచ్చేసి ఏ హ్యాండ్ విషపత్రం అనే చూపించరా రామాయణం పని వరకు దరఖాస్తు డిమాండ్ చేసే డ్యూటీ ఏంటి? అంతే ఇంతగా ఢిల్లీలో చేసినాం కదా అదే మీరు ప్రపోజల్ అంటారు కాబట్టి తప్పనిసరి మళ్ళీ దాన్ని ఆయన సప్లై తోటి చేపిస్తాం సార్. ఇంకా పేమెంట్ కూడా సప్లై ఇవ్వలేదు సార్. జీపీలోనే ఉంచారు, ఆ డబ్బులు ఇంకా పడలేదు కూడా. జీప్ సార్, ఇందులో కూలీల వేతనాలుగా 4,13,734 రూపాయలు కూలీల వేతనాలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా 31,984 రూపాయలు సామాగ్రి పరంగా ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా 44,05,718 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మేము అడగట్లేదు భర్తకు చేశారా భార్యకు చేశారా, అంగన్వాడీ టీచర్కి పేమెంట్ భర్త పని చేస్తే భర్త పేరు మీద భర్తను చేయమని చెప్పండి. బాగా చెప్తా, చట్టం కూడా అదే చెప్తుంది కదా. మనం ఎంకరేజ్ ఎందుకు ఒకరి పేరు మీద ఒకరు ఎంకరేజ్ చేసేది ఒకవేళ పని దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు జాబ్ చేయండి, పేమెంట్ చేయండి. తర్వాత మీ ఇద్దరు వెళ్ళట్లేదు అసలు అబ్జర్వ్ చేస్తున్నారా? మరి ఫస్ట్ మిస్టేక్ కాదండి. జాబ్ డిమాండ్ పెట్టిన నుంచి పేమెంట్ దాకా నీ పర్యవేక్షణలో డిమాండ్ పెట్టింది ఎవరు? మీరే. పేమెంట్ చేసింది ఎవరు? మీరే. ఎన్ఎంఎంఎస్ యాప్లో కొట్టింది ఎవరు? మీరే. అన్ని విధాలుగా తప్పులైనవి. సరే అది ఆఫ్లైన్ ఓకే. మరొకవేళ జాబ్ కార్డు ఇప్పించచ్చుగా ఉంటే మరి ఆయన పేరు మీద చేయొచ్చు. అప్పుడు చెప్పండి. అర్ధగంట సేపు లంచ్ బ్రేక్ ఇస్తున్నాం. ఇంకా మరియు గ్రామసభ తీర్మానాలు ఎస్టిమేషన్స్ అనేవి తనకి ఇబ్బంది వారికి ఇవ్వలేదని గుర్తించాలి. అవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 2,110 మొక్కలు నాటినట్టు రికార్డు పరంగా కలదు సార్. కేసు స్థాయిలో వీళ్ళు లెక్కించగా 1,783 మొక్కలు బతుకున్నాయి సార్. మిగిలిన మొక్కలు చనిపోవడం జరిగింది, గుర్తించడం జరిగింది. గ్రూప్లోని ఇండివిజువల్ చేస్తారు కదా సార్. నేను కొంతమంది వర్క్ ఎక్కువ చేస్తారు మెజర్మెంట్, ఇంకో కొంతమంది తక్కువ మెజర్మెంట్ చేస్తారు కదా. అప్పుడు మనం ఏ విధంగా చేసినటువంటిది మీకు ఏమన్నా రిపోర్ట్స్ వచ్చిందా అనేది మేము కోరుతున్నాం. అదే అదే మేము చెప్పేది అదే సార్. ఇవ్వలేదు అదే అదే సార్. అదే మరి అది ఎక్కడికి పోయినా అడుగుతున్నాం. లేదు 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 పేమెంట్ ఎట్లా చేస్తారు? పేమెంట్ ఎట్లా చేస్తారు? అది పేమెంట్ ఏజెన్సీ వేరే ఉంటుంది కదా. ఈ ప్రస్తుతం ఉన్న క్వాంటిటీ టాలీ కావట్లేదు. తక్కువ వచ్చి ఎక్సెస్ కాదు, ఎక్సెస్ అమౌంట్ పోయింది. ఎక్సెస్ అమౌంట్ లేదు లేదు 600 డిఫరెన్స్, 600 వస్తుంది టోటల్ ఫీడ్ మొత్తం. అక్కడ దగ్గర క్లోజ్ అయింది. అది జైనికే లేదు, ముందర ఎక్స్టెన్షన్ జైనికే లేదు. ఎట్లా చేస్తారు? అక్కడ నుండి ఎట్లా చేస్తారు? ఇప్పుడు వర్క్ లేని దానికి పేమెంట్ చేసిన వాళ్ళు మీరు ఇప్పుడు ఎట్లా వర్క్ చేపిస్తారు చెప్పండి. జనరలైజ్ మాట్లాడకండి. ఉట్టిగా టెంప్ట్ అయితే కుదరదు. నేను మరి అది చెప్పుకున్నది అయిపోయింది. మరి నేను ఫీల్డ్ అదే కదా సార్. నేను అక్కడ సిచ్యువేషన్ చెప్తున్నాను. అక్కడ పరిస్థితి లేదు, ఎక్స్టెన్షన్ చేయనికే లేదు అన్నప్పుడు మరి ఊకుంటే అయిపోతుందిగా. వాళ్ళు నేను చేస్తానంటే ఎట్లకెళ్ళి చేస్తారు? చేసినట్టుగా కూడా ఎటువంటిది కూడా మస్ట్ అందు హాజరు సంతకం అనేది లేవు సార్. కేవలం 0 అనేది ఉన్నప్పటికీ కూడా పక్కన ఒక్కొక్కటి అనేది నెంబరింగ్ వేసుకుంటూ పేమెంట్ చేసిన గుర్తించడం జరిగింది సార్. వారికి సంబంధించి కూడా అబ్స్ట్రాక్ట్ రాసి జతపరచడం జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ రోడ్కి సంబంధించిన వర్క్ దానికి
చదువు బ్రో పని కొరకు దరఖాస్తులు సార్ సరుకులు పుస్తకంలో రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం లేదు సార్. పద్దెనిమిది సార్ ఇక్కడ మస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 19 వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతుంది కానీ 12, 13 కాలాలు రాయకుండా కూడా రిమార్క్ అనేది రాయడం లేదు సార్. ఓన్లీ లెఫ్ట్ సైడే రాస్తామండి, క్వాంటిటీ ఉన్న వైపే రాస్తాను, రైట్ సైడ్ నేను రాయను. ఎంబీలు అవి రాయను, నేను రాయట్లేదు కూడా. ఓకే సార్. 20 సార్ ఇక్కడ 12, 13 కాలాలు అనేది కొలతల పుస్తకంలో రాయడం లేదు సార్. 21 సర్వేలు రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 22 సార్ ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి రైతు పట్టా పాస్ పుస్తకాలు మరియు అంగీకార పత్రాలు అనేది సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. లేదండి, కూలీల వేతనాలుగా 40,67,720 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా 7,97,573 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుత ఆటి కాలం నందు 55,65,300 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 860 జాబ్ కార్డు అనేది మంజూరు చేశారు. కానీ ప్రస్తుతం యాక్టివ్లో 587 జాబ్ కార్డు మాత్రమే కలవు. అసలు ఈ కార్డులో పని చేయలేదండి. ఈ కార్డులో నరసింహారావు ఇక్కడ 2022 వరకు పనిచేసేసి జస్ట్ పోయిన సంవత్సరం పని చేయకుండా అయితే 2/9/23లో ఎక్స్పైర్ చేశారు. ఆయన బతికే ఉన్నారు. ఈ రకంగా కార్డులు ఎందుకు తీసేస్తున్నారో అర్థం కావడం. ఇట్లా చాలా ఉన్నాయి సార్. చనిపోవడానికి ఏం పెడతారు సార్ ప్రూఫ్ చనిపోయిందని? సర్టిఫికేట్ ఇంకా ఏం లేకుండా ఎట్లా పెట్టారు సార్? అర్థం కాదు. కూడా ఆయనే కదా సార్, ఒక చిన్న సబ్మిషన్ ఇచ్చేది ఆయన. చేయాలి, చేసి ఉంటే దానికి డబల్ జాబ్ కార్డ్ అనేది డూప్లికేషన్ అనేది మన దగ్గర కనిపిస్తలేదు. సో మీరు ఏమైనా ఉంటే చూపించండి. ఏ బేసిస్ మీద మీరు డిలీట్ చేశారు? ఒకటి కదా సార్, ఏ బేస్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక డెత్ కోసం కాన్సెప్ట్ సార్ నడుపుతాయి. ఒక డెత్ సార్ ప్రాబ్లం జరిగింది సార్, సొల్యూషన్ వదిలిపెట్టండి. మేము వచ్చాం గ్రామ సభకు వచ్చాం సార్. వినండి సార్, ఇది సార్ వినండి సార్ డిస్కషన్. కార్డు కోసం ఒక్క కార్డు కోసం అంటే మేటే సార్ సార్ ఆ ప్రాబ్లం అమ్మ దయచేసి కూర్చోండి, మీకు చెప్పేది అర్థమవుతుందా? దయచేసి కూర్చోండి కామ్గా. ఒకటమ్మా, ఆళ్ళపల్లి డిస్ట్రిక్ట్ లో మనం ఇలా గొడవ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. కామ్గా కూర్చోండి. దయచేసి 5 నిమిషాలు సంబంధించి కాంట్రాక్ట్ రూపంలో చేయడం జరిగిందని చెప్పేసి గ్రామ పంచాయతీ నందు కూడా ఉండడం జరిగింది సార్. వాటి అమౌంట్ కూడా గ్రామ పంచాయతీ నుంచి క్రెడిట్ కావడం జరిగింది. కానీ అట్టి అమౌంట్ అనేది ఎన్నిసార్లు అడిగినా కానీ నాకు ఇవ్వడం లేదని తెలిపారు సార్. ఈ విషయం పైన కూడా సామాజిక తనిఖీ బృందం వారు ఫీల్డ్ వెరిఫికేషన్లో భాగంగా ఇంకుడుగుంత అనేది చూడగా ప్రస్తుతం దానికి ప్లాట్ఫామ్స్ అనేది లేవు. ఇటు విషయం కూడా గత విడతలో కూడా రావడం జరిగింది సార్. కానీ ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను అప్పులు తీసుకొచ్చి మరి పనులు చేశాను, కానీ నాకు ఎంతో కొంత ఆర్థికంగా ఇస్తే నేను మిగిలిన పని పూర్తి చేస్తానని చెప్పు
దెబ్బలు తింటా, చెప్పు దెబ్బలు తింటా నేను. అని చెప్తుంది, చట్టమే చెప్తుంది కుటుంబం అని. మనం ఇండివిజువల్ ఎక్కడ కూడా లేదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. మరి ప్రత్యేకంగా ఇక్కడే ఎందుకు? ఎన్ఐసీలో కొత్తలు అన్నప్పుడు నేను ఈసీ గారు వాళ్ళు చెప్పినందుకు నేను కన్ఫర్మేషన్ కోసం మా సార్కు ఫోన్ చేసిన, మళ్ళీ మా పిఎంకు మా డీడీ సార్ కూడా ఫోన్ చేసిన, ఇక్కడ ఉన్న సార్కు ఫోన్ చేస్తే అటువంటిది ఏం లేదని చెప్పారు. మరి ఉంటే కనుక ఎందుకు అని అంటే పర్టికులర్గా కొంతమందికి ఇవ్వడం దేనికి, ఒకవేళ ఉంటే కనుక బాగా చెప్తా అందరికి ఇవ్వండి. వీళ్ళకి ఇంకా లేవా జాయింట్ జాబ్ కార్డ్స్లలో? ఏం చేస్తున్నావు అసలు? ఏం మానిటరింగ్ చేస్తున్నావు మీరు? అసలు ఇంటి దాని మీద సంతకాలు తీసుకుని కానీ గడపర్లు పడ్డేవాడికి వర్షం వచ్చింది. ఆ రోజు సంతకం ఒకటే సంతకం తీసుకున్నాం, వాళ్ళ పనికి రాలేదు. అటెండెన్స్ ఏమైంది? అటెండెన్స్ ఏమైంది? రాలేదు సార్, పని చేయలేదు. గొర్రెలు పడతాయి, మేకలు పడతాయి, గొడ్లు పడతాయి, మేకలు పడితే అది ఫీల్డ్ పోయి చూసింది కాబట్టి సార్ అక్కడ ఏముంటాయి మీకు? ఏం దొరికిందని? చచ్చిపోయినాయి వేరుంటాయి, కాలిపోయినాయి వేరు ఉంటాయి. ఇప్పుడు కాలిపోయినాయి కదా సార్, చచ్చిపోతాయి. మేక పన్నదా, ఆవు పన్నదా, గొడ్డు పన్నదా? ఇప్పుడు పల్లెటూరు అది ఏం? శివ గారు ఇది ఒకటి జాబ్ కార్డ్ ప్రింట్ తీసుకురాకుండా ఇష్యూ డేట్ వస్తుంది కదా, ఎంతమంది వస్తుంది తెలుస్తుంది, మెంబర్ వారికి వస్తుంది. మనకు అంతా ట్రాన్స్పరెన్సీ కదా ఇదంతా. ఇప్పుడు చూపిస్తాను సార్, చూడండి ఒక్కసారి. ఆమె సింగిల్ అయితే లేదు. సరే చూడండి. మరి డబల్ ఒక్కొక్కరు మెంబర్కి ఒక జాబ్ కార్డ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి మీకు అండర్ ఏజ్ కింద అయినప్పుడు కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది జాబ్ కార్డ్? అసలు నేను పని చేయించిన అని పెద్ద కూతురుతో చేయించింది పని. కంప్యూటర్ ఆపరేటర్లు ఇక 11 మెంబర్స్ అంటే ఏది కూడా మైనర్కి నేను అటెస్టెడ్ చేసి నేను ఎంసీసీకి పంపలేదు సార్. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతున్నారు? ఫెన్సింగ్ ఉందా అక్కడ? ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ కంచె ఉందా లేదా? ఎన్ని మొక్కలు పెట్టుంటారు సుమారు ఇప్పటిదాకా? సార్ అయిందా? అయిపోతే నేను ఒక చిన్న సార్ పీటీ వర్క్ సార్ మట్టి బయటికి తీసుకోవచ్చు. నామజం చెప్తుందంటే మనం ఓన్లీ ఎంఐ ట్యాంకులకు సంబంధించి మాత్రమే, ఒకవేళ అక్కడ స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కనుక మనం రైతులతో ట్రాక్టర్తో తీసుకుంటాం. వీటికి అది అసలు రైతులతోటి మట్టి తీసుకుపోయినాక ఆప్షన్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఒకవేళ తీసుకుపోయినప్పటికి కూడా ఆ మట్టికి మనం తీసిందేమో ఫిట్స్ తీసుకుపోయినాం. మీరు ఒకవేళ నేను బండు మెజర్మెంట్ తీస్తే కనుక తను అన్నట్లు ఆ మట్టి ఇంత బయటకు పోయింది అని చెప్తే కనుక నేను దానికి అగ్రి అవుతుంది. నేను ఫిట్స్ తీసిన, ఫిట్స్కు బయటకు పోయిన మట్టికి ఏం సంబంధం? నేను ఫిట్ మెజర్మెంట్ తీసినప్పుడు ఫిట్లో అక్కడే ఉంటాయి. నేను ఏమంటున్నంటే అది ఊటకుంటా తీస్తాము. అది ఎందుకంటే మన చెరువుకి అయితే కనుక తీసుకోవచ్చు. పీటీలకు ఎంపీటీలకు అయితే మట్టి బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఆ మట్టి కట్టకు మాత్రమే పోయాలి. అది నేను అనలేదు అక్కడ ఎప్పుడు. నేను ఏమన్నా నేను సబ్జెక్ట్ పరంగా అట్లా ఏమనలేదు. అంటే మీరు మాస్టర్లకు సంబంధించి మీరు అట్టగాండి. కానీ నేను ఏమంటుంటే వర్క్ పరంగానే మాట్లాడుతున్నాను. నేను వర్క్ పరంగానే మాట్లాడుతున్నా. కీసీ గారు నేను వర్క్ పరంగానే మాట్లాడుతున్నాను. నేను వర్క్ పరంగానే మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా మాకేం అవసరం అండి? చాలా నిన్న గ్రామ సభ జరిగింది, అందరూ ఉన్నారు. నేను ఎందుకంటే 9 మంది హక్కులు 9 పనులకు సంబంధించి ఉపాధి హామీ పథకంలో నేమ్ బోర్డ్స్ రికార్డ్ చేసినట్టుగా 16,110 రూపాయలు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మిషన్ రిటర్న్స్ గివెన్ ఉంటుంది, ఈవెన్స్ రిటర్న్ లెటర్ ఇవ్వండి, చూపించండి. రిటర్న్ లెటర్ కూడా వాళ్ళు ఇచ్చారు, సంబంధించి పని చేయలేదు, మనకి డబ్బులు ఇచ్చామని చెప్పేసి కూడా రిటర్న్కి ఇచ్చారు సార్.
చూపిస్తాను సార్. యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్ ఛానల్ చెప్పినా మళ్ళీ మాకు పైసలు ముందే ఇచ్చినావా? ముందే ఇచ్చిన ఎవరికి ఇచ్చినావు? అక్కడ వచ్చిన కూలీలకి. రైట్. మరి ఈయన ఎందుకు చెప్పిండు అట్లా? ఎందుకు చెప్పినా నువ్వు ఎందుకు చెప్పినావు? నీకు ఏమైనా అన్యాయం చేసి నాకు చెప్పు. నీకు రాగానే బండిచ్చి పంపించిన అట్లా ఇచ్చినా సార్ మీకు అర్థం కాలే. మాకు మీరు ముందుగా నెక్స్ట్ ఇష్యూ సార్, 40వ అంశం సార్. నెక్స్ట్ ఇష్యూ సార్, ఇక్కడ సిరినోముల సురేష్ ఆయనే అప్పుడు 100 రోజులు బుక్ ఇచ్చాక 100 రోజులు పని కిందని వెళ్ళాము. అయితే ఎవరు రావట్లేదని రోజుకి 500 ఇచ్చేసి సెట్లు పెట్టించుకున్నారు. ఇప్పుడు మరి తనేం చెప్తాడు? డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నాం. మీ డబ్బులు తర్వాత అడ్వాన్స్ గా మాకు ఇవ్వంటారు. ఇది మీరు మేము చెప్పేది మీరు కంటిన్యూ కాదు సార్. ఒక చిన్న విషయం, మీరు చెప్పిన వర్షనే నేను చెప్పినాను. ఏమన్నా మాకేమన్నా ఇబ్బంది ఉన్నదంటే ఏం ప్రాబ్లం లేదు. ఏముండదు, ఉన్నది అని అంటే అది సార్ చెప్పండి కదా. మరి అక్కడ మీరే కదా చెప్పింది. అది ఎవరు చెప్పిండు? నెక్స్ట్ ఇష్యూ సార్, 65వ అంశం. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. జాబ్ చేయండి. ఒక్కసారి మా వాళ్ళు రాస్తారు. అనిల్ దాదాపు ఒక సంవత్సరం డబ్బులు రాదా మీకు? డబ్బులు రాసారా? మరి మీరు కూడా చాలా ఓపికగా ఉదయం నుంచి కూడా ప్రతి పంచాయతీ కూడా ఆసక్తిగా ముఖ్యంగా ఆళ్లపల్లి గమనించడం జరిగింది. చెప్పే ముందు మళ్ళీ నేను 2 జిల్లాల్లో పనిచేయడం జరిగిందండి. అడిషనల్ డిఆర్డీఓగా హనుమకొండ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కొత్తగూడెం జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా దాదాపు చేయడం జరిగింది. 1-2 మండలాలు తప్ప. ఈరోజు ఇక్కడ 12 గ్రామ పంచాయతీలు మాత్రమే. ఈయన యాక్చువల్గా లంచ్ లోపే మొత్తం అయిపోతాయి అని అనుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా ఇష్యూస్ అనేవి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనపడడం జరిగింది. ముఖ్యంగా మర్కోడ్ కానీ అదేవిధంగా ఆళ్లపల్లి కానీ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా వీళ్ళ నిర్లక్ష్యం అనేది అణువణువా కనపడుతుంది. అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి టీఏ, ఈసీ, ఏపీఓ, ఎంపీడీఓ ఎవరిని వదలటానికి లేదు. అందరూ కూడా ప్రతి చోట కూడా నిర్లక్ష్యం కనపడింది. సో ఇంత నిర్లక్ష్యం అనేది నేను ఇన్ని మండలాల్లో ఎక్కడ చూడలే. ఇదే మొట్టమొదటిగా చూసిన విషయం. సో దీని మీద ప్రతిదానికి కూడా ఇక్కడ చదివిన ప్రతి విషయానికి కూడా ఎక్కడైతే మన సోషల్ ఆర్ట్లో ఇష్యూ ప్రకారం చూసామో, ఎక్కడైతే రికవరీ రావాలో అక్కడ రికవరీ పడింది. అదేవిధంగా చిన్న తప్పిదాలు జరిగితే అక్కడ పెనాల్టీలు కూడా వేయటం జరిగింది. అయితే కొంతమంది అనుకుంటారు ఆ పెనాల్టీలు మాకు 1000, 2000, ఒక 3000 లేదా 10,000 పడినా కానీ మేము కట్టేసుకుంటాం అనుకుంటారు. అంతేకాదు పెనాల్టీతో పాటు పనిష్మెంట్ కూడా ఉంటుంది. ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అదేవిధంగా సస్పెన్షన్లు కూడా పర్వం కొనసాగింది. అదేవిధంగా కొన్ని విషయాలు చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి. ఆ జాబ్ కార్డు ఇష్యూలో మరి అనర్హులకి ఇవ్వటం 1-2 ఎక్కడన్నా జరిగే విషయాలు మేము చూస్తూనే ఉంటాం. 1-2 చోట్ల చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. అదేవిధంగా పనులు కూడా ఒకళ్ళ బదులు ఒకరు రావడం అక్కడక్కడ జరిగే విషయం మేము గమనిస్తుంటాం. కానీ ఇక్కడ ఫ్రీక్వెంట్గా దాదాపు అన్ని చోట్ల ఆ విధంగా జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం.
సో ఇక్కడ డబ్బు కూడా చాలా విధంగా దుర్వినియోగమైందని మేము ఇక్కడ భావించి ఆ విధంగా ఆ అమౌంట్ కూడా రికవరీకి పెట్టడం జరిగింది. తర్వాత ఏ విషయాల్లో కొన్ని విషయాల్లో షోకాజ్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మేము మళ్ళీ వివరణ తీసుకొని దీన్ని మళ్ళీ పర్సనల్ హియరింగ్స్ కూడా పిలుస్తాం. అప్పుడు కూడా దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చే జవాబు సాటిస్ఫై లేకపోతే మళ్ళీ దానికి అదనంగా మరి ఏమి పని చేయాలనేది డిఆర్డిఓ గారు కలెక్టర్ గారి లెవెల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాలే ఇందాక వాళ్ళు పిలిచినా కానీ మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఏంటనేది వాళ్ళకు కూడా షోకాజ్ పోయింది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా మీరు ఏదైతే విధంగా అదేదో ఆఫీసులో కూర్చొని కాకుండా అది ఎప్పుడు రేపు కావాలి ఎల్లుండి లేదు కానీ అది కూడా పబ్లిక్గానే హియరింగ్ జరిగింది. ఎందుకంటే సోషల్ ఆడిట్ అనేది అది బహిరంగ పెట్టేదే సోషల్ ఆడిట్. మామూలుగా ఆడిట్లు జరుగుతుంటాయి, అది ఆఫీసుల్లో జరుగుతుంటాయి. కానీ ఒక ఈజీఎస్ సంబంధించే సోషల్ ఆడిట్ అనేది ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు సోషల్ ఆడిట్ టీం వస్తారు. ఆ విధంగా వచ్చి వాళ్ళు క్షుణ్ణంగా రికార్డు పరిశీలించి వాళ్ళ యొక్క సూచనలు అదేవిధంగా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇక్కడ మనకి సమర్పించడం జరిగింది. సో అందులో ఏమన్నా చిన్న దోషాలు ఉంటే సరి చేసుకోమని చెప్పడం జరిగింది. అని కావాలని అదేవిధంగా తెలియదు మాకని చెప్పి పెద్ద తప్పిదాలు చేస్తే వాటికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇది అంటే ఏంటనేది జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన విషయం. సోషల్ ఆడిట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ ఒక మొద్దుల చెరువే ఉంది లేదా ఎర్ర చెరువు ఉంది, అది ఎన్ని లక్షలకి శాంక్షన్ అయింది, అందులో ఎంతమంది జాబ్ కార్డు హోల్డర్స్కి పని కల్పించాలి, ఆ పని ఎంతమంది చేశారు, ఎన్ని గ్రూపులుగా చేశారు, ఆ ఎన్ని గ్రూపులు ఎంత పరిధిలో చేశారనే దాన్ని ఎవరు మనకి ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ ఆడిట్ బృందం వచ్చి కొలతలు తీసుకుంటారు. మీరు ఒక కొలత తీస్తున్నారా? ఒక కొలత చేస్తున్నారు కదా, దాన్ని ఎవరు చూస్తారు? వాళ్ళు వచ్చి దాన్ని ఎంత పరిధిలో చేశారనేది లెక్క చేసుకొని దాన్ని మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేస్తారు. అట్లనే మీరు పార్కులలో మొక్కలు పెట్టారు, ఎన్ని మొక్కలు పెట్టాలి, ఎన్ని మొక్కలు పెట్టారు, అవి బతికించారా లేదా అనే దాని గురించి సోషల్ ఆడిట్ వారు ఎంక్వైరీ చేస్తారు.